నమస్తే శ్రీమాతృ నమః శ్రీ కృష్ణాయ నమః. ప్రేక్షకులకు స్వాగతం. మళ్ళా మనము ఆ గ్రహాలు అవి ఇచ్చే యోగాలు వాటి ఫలితాల గురించి చక్కగా వివరంగా తెలుసుకుందాము. అయితే ఇప్పుడు మనకి 2026లో 6 గ్రహాలు విశేషమైన ఫలితాలు మనకి ఇవ్వబోతున్నాయి. ఎలాంటి ఫలితాలు అంటే కనుక ఈ అంటే మనకి ఇది 100 రోజుల పాటు ఉంటుంది. ఈ జూన్లో 2వ తారీఖున మొదలయ్యి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు విశేషమైనటువంటి యోగాలు, తర్వాత అదృష్టాలు, దాంతోపాటు ధనయోగము, పట్టిందల్లా బంగారం కావడము, ఒకటి చాలా అదృష్టాలను ఇవ్వబోతోంది. అయితే మరి ఈ అనుకూలత కలిగినటువంటి ఈ గోల్డెన్ పీరియడ్లో ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, ఏ గ్రహాలు వీరికి అత్యంత అనుకూలంగాను విశేషమైన ఫలితాలు ఇస్తున్నాయి అనేది సవివరంగా తెలుసుకుందాము. అయితే ప్రస్తుతము ఈ 6 రాశులకు అంటే 5 ప్రధానంగా ఉన్నవి, ఒకటి ఛాయామాత్రంగా ఉండే ఈ గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అవి ఏంటంటే శని భగవానుడు, గురువు, రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు. అయితే ఈ యొక్క అనుకూలత వల్ల నేను చెప్పబోయే ఈ 12 రాశుల వాళ్ళకి కొన్ని మిశ్రమ ఫలితాలు, కొన్ని అదృష్టమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. అయితే వీళ్ళు అనుకున్నవన్నీ సాధించుకునేటటువంటి అద్భుతమైన అవకాశం ఇది. అయితే మరి వీరికి ఏ ఏ యోగాలు పడతాయి అంటే కనుక అధికార యోగము, ధనయోగము, విదేశీయానము, ఉద్యోగము, పెళ్లి, ప్రేమ ఇలాంటివి కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీరు చిన్ని ప్రయత్నం చేయాలి. అంటే అదృష్టం వచ్చేస్తుంది కదా అని కాదు, దానికి సంబంధించినటువంటి చిన్ని ప్రయత్నం చేసినట్టయితే కనుక ఈ యోగాలన్నీ మీకు అద్భుతంగా అందుతాయి. అయితే ముఖ్యంగా అదృష్ట యోగం కలిగినవి ఉచ్చ స్థితిలో ఉన్న రాశులు ఏంటంటే మేష, వృషభ, తుల, ధనస్సు, మకర, మీన. ఈ 6 రాశుల వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. అయితే మరి మిగతా 6 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి. అయితే మరి వీటితో పాటు ముందుగా ఏ రాశులకి అద్భుతం కలగబోతోంది, అదృష్ట యోగం కలగబోతోంది, తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహ అనుకూలత ప్రభావము గురుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. పంచమ స్థానంలో శని భగవానుడు సంచారం మూలకంగా రాజయోగం పట్టేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. రాజయోగము అంటే అది ఏ రకంగానైనా కావచ్చు, మీరు ఉన్న స్థానం నుంచి విశేషమైన స్థానానికి తీసుకువెళ్లే యోగం అన్నమాట. అయితే ఫలితాలు అదృష్ట బలం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. విద్యార్థులకు అద్భుతమైనటువంటి కాలము. ప్రేమ, వివాహము ఈ అంశాలలో పురోగతి కనపడ్డము. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సత్సంతానంతో పాటు ఎక్కువ శాతము మగ సంతానం కలిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. షేర్ మార్కెట్లు, పెట్టుబడులు ఈ 2 అంశాల ద్వారా విశేషమైన లాభాలు, అధిక లాభాలు కలిగేందుకు అవకాశం కనబడుతోంది. కొత్త వ్యాపార ప్రారంభాలకు అంటే ఈ సమయంలో ఎవరైనా కొత్తగా వ్యాపారం ప్రారంభం చేద్దాము అనుకున్న వాళ్ళకి ఈ సమయము గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఈ సమయంలో చేసినట్టయితే అత్యంత అనుకూలంగా ఉండడంతో పాటు సక్సెస్ఫుల్ గా రన్ అయ్యే అవకాశం కనబడుతోంది. దైవానుగ్రహం వల్ల అంటే ఈ యొక్క గ్రహాల అనుకూలతతో పాటు దైవం కూడా అనుకూలించి ఊహించని లాభాలు, అవకాశాలు వచ్చేటటువంటి సమయము సెప్టెంబర్ 15వ తారీఖు వరకు. ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. కుంభరాశి వారు చెయ్యవలసిన పనులు, చదవవలసిన మంత్రాలు, ఇవ్వవలసిన దానాలు చూద్దాం. శనిదేవుడి ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి. వీలైతే ప్రతిరోజు చేసుకోవాలి. కుదరని పక్షంలో ప్రతి శనివారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడి దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట అర్చన చేయించుకోండి. కాకులకు ఆహారం వెయ్యడము, హనుమంతుడి యొక్క ఆలయ దర్శనం చేస్తూ 5 ప్రదక్షిణలు చేసి 5 అరటి పళ్లను స్వామివారికి నివేదన చేసుకోండి. సేవా కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగినటువంటి మంత్రము ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్చరాయ నమః. ఈ మంత్రంతో పాటు ఓం శం శనేశ్చరాయ నమః ఈ మంత్రాన్ని ప్రతి శనివారము 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. మీరు దానంగా ఇవ్వవలసినవి నల్ల నువ్వులు, ఇనప వస్తువులు, నలుపు లేదా నీలి రంగు వస్త్రాలను దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. ఇవి ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క అనుకూలతలు,
విశేషమైన ఫలితాలు. అయితే మరి ప్రత్యేకమైనగా అంటే ఏ రాసులు టాప్‌లో ఉన్నాయి అంటే కనుక, అంటే అత్యధికంగా లాభాలు పొందేది సింహరాశి వారికి. లాభంలో గురువు ప్లస్ భాగ్యంలో శని, దాంతో పాటు అనేక గ్రహాల యొక్క అనుకూలతలు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. తర్వాత కన్యా రాశి వాళ్ళకి దశమంలో గురువు వల్ల ఉద్యోగము, కెరియరు, అధికారము, రాజకీయము, వ్యాపారము అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. మరి వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యంలో గురువు ఉండడం మూలంగా దైవ బలము, రాజయోగ ఫలితాలు సమగ్రంగా వచ్చేటట్టుగా, అంటే అన్ని అనుకూలతలు మీకు సంపూర్ణంగా అందేటట్టుగా గోచరిస్తున్నాయి ఈ 3 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు. అయితే మరి ఈ ఫలితాలతో పాటు మనము ఏ మంత్రాలు చదువుకోవాలి, ఇంకా ఏదైనా ఒడిదుడుకులు ఉన్నట్టయితే కనుక ఏ మంత్రాలు చదవాలి, ఏ దానాలు ఇవ్వాలి అనే అంశం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే ఓవరాల్ గా 12 రాశుల వాళ్లకు సిద్ధి కలిగించే మహామంత్రాలు అందరికీ తెలిసినవే అయినప్పటికీ కూడా ఈ 12 రాశుల వాళ్ళు చదవవలసినవి: ఓం గం గణపతియే నమః, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై నమః, ఓం హం హనుమతే నమః. చివరగా 7వది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. అందరికీ తెలిసిన మంత్రాలే, కానీ మనం చదవడంలోనే చిన్న చిన్ని లోపాలు చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ 100 రోజుల యొక్క రాజయోగాలను, అదృష్టాలను మనం సొంతం చేసుకోవాలంటే తప్పనిసరిగా పరిహారాలు పాటించాలి కదా. ఇది అత్యంత అనువైన సమయము. ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోవద్దు. ఈ 12 రాశుల వాళ్ళు గ్రహాలు ఇచ్చే అనుకూలతను మనం సంపూర్ణంగా అనుభవిద్దాము. శుభం భూయాత్. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహ అనుకూలత ప్రభావము గురుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. పంచమ స్థానంలో శని భగవానుడు సంచారం మూలకంగా రాజయోగం పట్టేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. రాజయోగము అంటే అది ఏ రకంగానైనా కావచ్చు, మీరు ఉన్న స్థానం నుంచి విశేషమైన స్థానానికి తీసుకువెళ్లే యోగం అన్నమాట. అయితే ఫలితాలు అదృష్టం బలం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. విద్యార్థులకు అద్భుతమైనటువంటి కాలము. ప్రేమ, వివాహము ఈ అంశాలలో పురోగతి కనపడ్డము. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సత్సంతానంతో పాటు ఎక్కువ శాతము మగ సంతానం కలిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. షేర్ మార్కెట్లు, పెట్టుబడులు ఈ 2 అంశాల ద్వారా విశేషమైన లాభాలు, అధిక లాభాలు కలిగేందుకు అవకాశం కనబడుతోంది. కొత్త వ్యాపార ప్రారంభాలకు, అంటే ఈ సమయంలో ఎవరైనా కొత్తగా వ్యాపారం ప్రారంభం చేద్దాము అనుకున్న వాళ్ళకి ఈ సమయము గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఈ సమయంలో చేసినట్టయితే అత్యంత అనుకూలంగా ఉండడంతో పాటు సక్సెస్ఫుల్ గా రన్ అయ్యే అవకాశం కనబడుతోంది. దైవానుగ్రహం వల్ల, అంటే ఈ యొక్క గ్రహాల అనుకూలతతో పాటు దైవం కూడా అనుకూలించి ఊహించని లాభాలు, అవకాశాలు వచ్చేటటువంటి సమయము సెప్టెంబర్ 15వ తారీఖు వరకు. ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి.